ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి, నిన్న చెప్పలేదండి బలం ఎక్కడుందో, వదిలేసిందా? ఇవాళ చెప్పలేదండి బలం ఎక్కుందో, వదిలేసిందా? వింటున్నారా సహోదరి సహోదరులు? సైతాను నిన్ను నాశనం చేయాలి అనుకున్నప్పుడు వాడు ప్రతిరోజు ప్రయత్నం చేస్తాడు. ప్రతిరోజు తప్పుడు పని చేయిస్తాడు. ప్రతిరోజు నీ చేత తాగిస్తాడు. ప్రతిరోజు నీ చేత డబ్బులు తగలేయిస్తాడు. ప్రతిరోజు నీ చేత బూతు బొమ్మలు చూపిస్తాడు. ప్రతిరోజు నీ చేత అపవిత్రమైన కార్యాలు చేయిస్తాడు. ప్రతిరోజు నీ శరీరాన్ని పాడు చేస్తాడు. వదిలిపెట్టే ప్రసక్తి లేనే లేదు. నువ్వు నాశనం అయ్యేంత వరకు, నరకానికి పోయేంత వరకు వాడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి అర్థం చేసుకో. వదిలేసిందా? సంసోన్ని వదిలిపెట్టలా. ప్రతిరోజు 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 ప్రతిరోజు. బైబిల్ మొత్తంలో బహుబలాఢ్యుడు ఎవరో చెప్పండి? సంసోను. బహుబలాఢ్యుడైనటువంటి సంసోన్ని 1000 మంది ఫిలిష్తీయులు వస్తే గాడిద దవడ తీసుకొని, ఎముక తీసుకొని ఏం చేశాడట? చంపి పడేశాడు. 1000 మంది వచ్చి అమాంతంగా మీద పడితే ఏమైపోతాడంటే సంసోను ఎప్పుడు ధైర్యం చేయలేకపోయాడు. 1000 మంది మీదకు వస్తే గాడిద దవడ ఎముక తీసుకొని వాళ్ళందరిని చంపడేశాడండి. బహుబలాఢ్యుడండి. అలాంటి బలాఢ్యుడే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని అనిపించగలిగిన మహాశక్తి ఆ స్త్రీలో ఉందండి. మీలో కొంతమంది మామూలు వాళ్ళు కాదు. అంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకుంటారు ఒప్పుకోరా? దయచేసి వినండి. సంసోను ఆఖరికి చచ్చిపోవాలనుకున్నాడండి. కారణం ఏమిటి? మీరు నవ్వారు కదా, మీ సంగతి ఏమిటి? మీరేమైనా సామాన్యులా? మీరు మంచోళ్ళు అయినట్లయితే మా బంగారు కోటలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలనుకుంటారు చెప్పండి. అమ్మ మీరు నిజం చెప్పండి. అంటే బయటకు చేయి చూపించకపోయినా ఈ మనుషులు పెట్టే నరకం భరించలేక చచ్చిపోతే బాగుండని వీళ్ళు ఎంతమంది అనిపించింది? అనిపించలేదా? అవి చూసారా? వాళ్ళు ధైర్యంగా చేయి చూపించట్లేదు, కానీ వాళ్ళకి తెలుసు ఎన్నిసార్లు వాళ్ళు చేసుకోక ఈ పనికి మనల్ని చేసుకున్నాను, చేసుకోక ఈ నరకం చూపించేవాడిని చేసుకున్నాను. సహోదరి సహోదరులు అడుగుతున్నాను, కట్టుకున్న భార్యకు, కట్టుకున్న భర్తకు నువ్వు ప్రేమను చూపించలేకపోతే, ఆప్యాయత అనురాగం చూపించలేకపోతే ఇంకెవరికి చూపిస్తావు చెప్పు? నీకున్న ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, మొదటగా నువ్వు చూపించాల్సింది నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు. మర్చిపోవద్దు. ఆ రోజు సంసోను చచ్చిపోవాలనుకున్నాడటండి. చూడండి ఏముందో బైబిల్లో. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చచ్చిపోవాలనుకున్నాడు. మళ్ళా చెప్తున్నా, ప్రాణము విసిగించే భార్య ఉండొచ్చు, ప్రాణము విసిగించే భర్త ఉండొచ్చు. సైతాన్ యొక్క తత్వమే అది. నువ్వు మంచి ఉద్యోగస్తుడు కావచ్చు, మంచి తెలివైన వాడివి కావచ్చు, మంచి జ్ఞానివి కావచ్చు, ఉద్యోగంలో వ్యాపారంలో నీ అంత తెలివైన వాడు లేకపోవచ్చు, కానీ నీలాంటి వాడిని కూడా విసిగించగలిగిన శక్తి నీ భార్యలో ఉంటుంది. నువ్వు చక్కని ఆత్మీయురాలు కావచ్చు, ప్రార్థనాపరురాలు కావచ్చు, నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఇవి కావచ్చు. అయినా సరే నీకు నరకం చూపించే భర్తను ఒకవేళ నువ్వు కలిగే ఉండొచ్చు. ఆ రోజు జరిగింది ఏమిటి? సంసోన్ లాంటి బహుబలాఢ్యుడే చచ్చిపోవాలనుకున్నాడండి. కారణం తెలుసా? ప్రతిరోజు మాటల చేత గాయపరచటమే ఆ రోజు ఆమె చేసిన పని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు భార్యను ఏడిపించేవాళ్ళు, ప్రతిరోజు భర్తను ఏడిపించేవాళ్ళు, ప్రతిరోజు నరకం చూపించేవాళ్ళు. నీ బాధ భరించలేక నీ భర్త చిచ్చే దీంతో కాపురం చేయడం కంటే చచ్చిపోతే మేలు అని అనుకుంటున్నాడా? అమ్మా ఇది విను, నువ్వు సరైన దానివి కాదు. ఈ శాడిస్ట్తో నేను కాపురం చేయడం కంటే చచ్చిపోతే బెటరు అని నీ భార్య నిన్ను కూర్చి అనుకుంటున్నట్లయితే నువ్వు సరైనడు కాదు. ఆ రోజు సంసోన్ లాంటి వాడే చచ్చిపోవాలనుకున్నాడు. కారణం తెలుసా? తను తీసుకున్న నిర్ణయము సరైనది కాదు, తను ఏర్పరచుకున్న పరిచయము సరైనది కాదు, దాపరించిన మనిషి సరైనది కాదు. ఆఖరికి చచ్చిపోవాలనుకున్నాడండి. చచ్చిపోయాడండి. అక్కడే చచ్చిపోయాడు. ఆ తర్వాతే చచ్చిపోయాడు. ఏమర్థమవుతుంది? అక్కడేమో యోసేపును పాపంలో పడేయాలని చెప్పి ప్రతి దినము కూడా పడిందండి. కానీ యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక
అతడు పరిశుద్ధతను కాపాడుకోగలిగాడు, ప్రధానమంత్రి కాగలిగాడు. ఇక్కడ యోసేపును దేవుడు, ఇక్కడ సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వేశ్యల దగ్గరకు వెళ్ళి పడుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు వదిలేశాడో, ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో సంసోను దిక్కుమాలిన వాడిగా తను చంపుకోవాల్సి వచ్చిందండి. అంతేకాదు దావీదు జీవితంలో మరొక విషయం చూపిస్తానండి. 23వ అధ్యాయము 14వ వచనము, మొదటి సమూయేలు 23:14. అక్కడ మరొకరు పాపం ప్రతిరోజు నరకమేనండి. 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అనుదినము సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. పోయిన నెల దొరకలా, వదిలేశాడా? వదల్లా. పోయిన వారం దొరకలా, వదిలేశాడా? వదల్లా. నిన్న దొరకలా, వదిలేశాడా? వదల్లా. అర్థమవుతుందా నీకో? నిన్నేదో విధంగా నాశనం చేయాలనుకునే సైతాను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లొంగేంత వరకు, లోబడేంత వరకు, దొరికేంత వరకు సైతాను కూడా పడతానే ఉంటాడు. యోసేపు అనుదినము శోధించబడ్డాడు. సంసోను అనుదినము బాధించబడ్డాడు. దావీదు అనుదినము తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. అనగా మీకేం అర్థమవుతుంది? సైతాను ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతిరోజు నీ మీద ఏదో విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు, నిన్ను లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి మాట అన్నాడు, నువ్వు పుట్టినప్పుడట, మనము పుట్టినప్పుడట దేవునికి సైతానుకు మధ్య ఒక పోటీ ఏర్పడిందట. ఏమిటి ఆ పోటీ? దేవుడు అన్నాడట, ఇతడు నా కుమారుడు. సైతాన్ అంటాడట, లేదు వాడు నా కుమారుడు. అయితే ఎవరు గెలుస్తామో చూద్దాం. ఇప్పుడు దేవుడికున్న ఆశ ఏమిటంటే, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నువ్వు గెలవాలి, నా కుమారుడిగా ఉండాలి, నా కుమారుడిగా గెలవాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటాడట. అటువైపు సైతాను మాట నువ్వు వినాలని, అలా సైతాను మాట విని సైతాను చేతులు నువ్వు ఓడిపోతే దేవుడు కూడా ఓడిపోతాడని, అటువైపు సైతాను కూడా నువ్వు ఓడిపోవాలని ప్రయత్నం చేస్తాడట. సహోదరులు, ప్రొద్దుకు లేచినప్పటి నుంచి సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఏం చేస్తావో, ఏం మాట్లాడతావో, ఏం చూస్తావో, ఎలా జీవిస్తావో అది నిన్ను గెలిపించనవచ్చు, లేదా నిన్ను ఓడించనవచ్చు. ఒకవేళ నువ్వు సైతానుకు లోబడి నువ్వు ఓడిపోయావనుకో, అటువైపు ఒక్క సాతానే గెలుస్తాడు, కానీ ఇటువైపు ఎవరు ఓడిపోతారో చెప్పండి? ఇద్దరు ఓడిపోతారు. ఒకవేళ నువ్వు గెలిచావనుకోండి, అటువైపు సైతానే ఓడిపోతాడు, కానీ ఇటువైపు ఎవరు గెలుస్తున్నారు? ఇద్దరు గెలుస్తున్నారు. ప్రతిరోజు నీ జీవితము గెలుపు ఓటముల మధ్య సాగుతుందనే వాస్తవం మాత్రం మర్చిపోవద్దు. అడుగుతున్నా, ప్రొద్దుటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, లేక రాత్రి పడుకునేంత వరకు యేసయ్యను నువ్వు గెలిపిస్తున్నావా, లేక సైతాన్ని నువ్వు గెలిపిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ కూడా శత్రువైనటువంటి సైతాన్ని గెలిపించినట్లయితే అంతకంటే అవమానం ఏముంటుందండి? సాధారణంగా మన ఊరిలో కొంతమందికి చాలా పట్టింపు, చాలా పగ. మా ఊర్లో ఏ వీధిలోనైనా అడుగు పెడతాను, కానీ ఆ వీధిలో మాత్రం అడుగు పెట్టను, వాడి వీధిలో మాత్రం అడుగు పెట్టను. ఎవడు వీధిలో చెప్పండి? ఆడున్న వీధిలో అడుగు పెట్టను. వెళ్తాడా? ఆడున్న వీధిలోకి వెళ్తాడా? వెళ్ళడండి. ఊర్లో ఎన్ని వీధులు ఉన్నా ఎన్ని వీధులకైనా వెళ్తాడు, కానీ ఆడున్న వీధిలోకి మాత్రం వెళ్ళడు. ఎవడున్న వీధిలోకి? ఈడంటే గెట్టిన వాడి వీధిలోకి వెళ్ళడు. అంత పట్టుదల మనకుంటే, మరి మనకు అంత పట్టుదల వాడుకుంటే మనకెంత పట్టుదల ఉండో ఒకసారి ఆలోచించండి. సైతాన్ని గెలిపిద్దామా, లేక దేవుణ్ణి గెలిపిద్దామా? దేవుని బిడ్డవైతే నువ్వు దేవుణ్ణి గెలిపించే ప్రయత్నం చేయి. యోసేపు దేవుణ్ణి గెలిపించాడు, దావీదు దేవుణ్ణే గెలిపించాడు, సంసోనేమో దేవుణ్ణి ఓడించాడండి. కాబట్టే కదండి వాళ్ళు సెలబ్రేట్ చేశారు. ఏమని సెలబ్రేట్ చేశారు? ఒక్క మాట చదువుదాం రండి. 16వ అధ్యాయంలో వాళ్ళు అన్నమాట చాలా దారుణంగా ఉంటుంది. ఏమన్నారో చూద్దాం రండి. సంసోను గురించి
లేక సంసోను యొక్క దేవుని గురించి వాళ్ళు ఏమన్నారు? 24వ వచనం, 23వ వచనం కూడా, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించిందే. ఏమంటున్నారండి ఫిలిష్తీయులు? మన దేవత గొప్పదే. సంసోను దేవుడు గొప్పోడు కాదు కాబట్టి, సంసోను దేవుడు సంసోన్ని కాపాడుకోలేకపోయాడు కాబట్టి మన దేవత సంసోన్ని మన చేతికి అప్పగించను. 24వ వచనం, జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. అక్కడ జరిగింది ఏమిటి? ఫిలిష్తీయులు గెలిచారు, సంసోను ఓడిపోయాడు. సంసోను ఓడిపోవడమే కాకుండా దేవునికి అవమానం కూడా తీసుకొచ్చేసాడు. సహోదరి సహోదరుడా, నువ్వు నేను ఓడిపోవడానికి వీల్లేదు, సైతానుకు లొంగిపోవడానికి వీల్లేదు. దావీదు చాలా ఆత్మీయుడు గనుక, దీనుడు గనుక, శత్రువు కంటే తను బలాఢ్యుడు అని తనకు తెలిసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి కలిశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వస్తా, నేను కూడా నీతో వస్తా. నేను బయలుదేరినప్పుడే నువ్వు కూడా బయలుదేరాలి, తొందరపడదు సుమా అంటే, అలాగే ప్రభువా, దేవుడితో పాటు నడిచాడు. ఫైనల్గా దేవుడు చెప్పినట్టుగానే చేశాడటండి. ఆ మాట చదువుతారండి. యెహోవా చెప్పినట్టుగా 5వ అధ్యాయము, ఆ మాట చాలా బాగుంటుంది. 25వ వచనము, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఫిలిష్తీయులను హతము చేసెను. దావీదు ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేశాడండి, కాబట్టి ఏమయ్యాడు? గెలిచాడు. సరే, మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 10వ అధ్యాయము 13వ వచనం, చాలా ఇంపార్టెంట్ వర్స్. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ సౌలును గురించి చూద్దాం రండి. దావీదు ఏం చేశాడట? యెహోవా చెప్పినట్టుగా చేసి, చెప్పండి ఏమైందో? విజయం సాధించాడు, దేవుణ్ణి కలిశాడు, దేవునితో నడిచాడు, దేవునితో పాటు గెలిచాడు. కానీ 10వ అధ్యాయము 13వ వచనము మరి సౌలును గురించి ఏముందో చూద్దాం రండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతకినందున సౌలు హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుని దావీదు వశము చేసెను. ఒక మాట, దావీదు యెహోవా ఆజ్ఞాపించినట్టు చేశాడు, విజయం సాధించాడు. సౌలు దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, మరణశిక్ష కొని తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా మీకేమైనా? ఎవరైతే దేవుని దగ్గర విచారణ చేయరో, అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను ఇది చేయమంటావా, నన్ను చేయొద్దంటావా, నన్ను వెళ్ళమంటావా, వద్దంటావా, ఇది నీ చిత్తమా, ఇది చిత్తం కాదా అని విచారణ చెయ్యని ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో, చెప్పండి ఏమిటో, నేరస్తులు. యెహోవా యొద్ద విచారణ చేయకయు యెహోవా ఆజ్ఞ ప్రకారము చేయకయు సౌలు ఉండినందున అతడు చంపబడ్డాడు, మరణశిక్ష విధించబడ్డాడు. సహోదరులు, దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏమీ చేయలేము.